క్షమించేసాను అంటారు కానీ మాటి మాటికి కనపడినప్పుడల్లా గుర్తొస్తా ఉండిద్ది ఆవిడ మాట్లాడిన మాట, ఆవిడ మాట్లాడిన మాట. ఏమండి, కొంతమంది ప్రార్థన చర్చిలోనే ఉంటారండి, చర్చిలో కూర్చునే ఉంటారు, మామూలుగా ఉండదు అసలు తోసపాములు చూసుకున్నట్టు చూసుకుంటారండి. ఎక్కడ మందిరంలో. అమ్మో, యేసయ్య ప్రేమ అంటే క్రైస్తవుల్లో ఏటనుకున్నారు? యేసయ్య తోటి వారి కొరకు ప్రాణం పెట్టమంటే, నీ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టమని చెబుతుంటే నిన్ను ఒక్క మాట అంటే తట్టుకుంటావా? ఒకడిని చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడా? ఊరుకుంటావు నువ్వు? 4 చెంపలు ఏం చేస్తావు? మొన్న ఒక ఆవిడండి, ఆవిడ పేరు పేపర్లో కూడా వేసాడు. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. ఆ పేరు చెప్పడానికి కూడా బాధపడుతున్నా. యేసు మరియమ్మ. ఏం పేరు చెప్పండి? యేసు ప్లస్ మరియమ్మ. అబ్బా, ఎంత గొప్ప పేర్లు పెట్టుకుందండి. కానీ కిందకి మీటర్ చదివితే యేసు మరియమ్మ గురించి రాసుకొచ్చాడు. వాళ్ళ ఆయనతో గొడవపడి వాళ్ళ ఆయన తాగొస్తున్నాడని ఇక నేను బాధలు తట్టుకోలేక ఈ యేసు మరియమ్మ ఏం చేసిందంటే, ఒకరోజు వాళ్ళ వాళ్ళని రప్పించి వాళ్ళని ఆవిడ దూరంలో పెట్టేసి ఈవిడే పొడుకొనిచ్చి చెప్పిన మాట వింటలేదని గుర్తుకోసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందండి. పేరు యేసు మరియమ్మ. ఏంటి అమ్మో, ఇక మామూలుగా లేదండి. ఎక్కడ లోకం ఓహో చాలా భయం వేసిపోతుంది. వాళ్ళకు నిన్ను చూడాలంటే ఎటుపోయేట వస్తుంది అర్థం కావట్లా. యేసు మరియమ్మ పేపర్లో వేసాడు మొన్న. నాకు చాలా బాగా అనిపించింది. ఎట్లాంటి పనికిమాల పనులు కూడా చేస్తున్నారు. వెళ్ళేది ఎక్కడికి? అమ్మా, పేరుకి ఎంత గొప్ప పేరులో దేన. మీ ఆవిడ పేరు ఏంటయ్యా? దేన. దీనంగానే ఉండిద్దా? అబ్బో, మామూలుగా దీనంగా ఉండదు అసలు. ఎంత దీనత్వమో. తోక తొక్కితే చాలు, తోక మీద నిలబడి ఎవరో దేన. పేరు దేనమ్మో. పేరు కస్తూరి. అసలు అమ్మో, ఎవరన్నా ఉన్నారు తల్లి? ఏమనుకోవద్దు. కస్తూరి. అసలు కస్తూరి వాసనే, మామూలు వాసన కాదు అది, మంచి సువాసన. అమ్మో, నోరు తెరితే మామూలు వాసన కాదు ఆవిడ. లేచి నిలబడదాం. ఈ రాత్రి నీ బ్రతుకు మార్చబడాలి. పేరుకు యేసుని నమ్ముకున్నావు, పేరుకు యేసయ్యని అంగీకరించావు, పేరుకు యేసుని తెలుసుకున్నావు. పేరుకు మాత్రమే సంఖ్యలో బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్లో ఉన్న దేవుని మాటలు యేసయ్య ప్రేమ ఏమన్నా నీలో ఉందా? యేసయ్య పోలికలు నీలో ఏమన్నా ఉన్నాయా? యేసయ్య నడకలు నీలో ఏమన్నా ఉన్నాయా? ఒకసారి ఆలోచించవా? ఒక నిమిషం అందరూ ప్రార్థించరా? నిజమేనయ్యా, నాలో నీ పోలిక లేదయ్యా, నాలో నీ ప్రేమ లేదు ప్రభువా. ఈ రాత్రి నీ ప్రేమ కలిగి నేను జీవించాలి. యేసు ప్రేమ లేకుండా నువ్వు బ్రతికితే నువ్వు నరహంతకుడివే అంటున్నాడు, నువ్వు దోషివే అంటున్నాడు, నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు అంటున్నాడు, నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిమిషం 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ రాత్రి నన్ను క్షమించయ్యా. నా ఇంటి వారిని నేను ప్రేమించలేకున్నాను, నా ఇంట్లో ఉన్న వారి మీద నాకు ప్రేమ లేదయ్యా, నా ఇరుగు పొరుగు వారి మీద నాకు ప్రేమ లేదయ్యా. ఆయన అంటూ ఉన్నాడు, ప్రేమ లేనివాడు నీవు నరహంతకుడివే. ఏం చేస్తున్నావు? ఎఫెక్ట్ పెట్టు.